సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 22వ అధ్యాయము. రావణుడు పలికిన పలుకులన్నీ సావధానంగా వింది సీత. పక్కనే ఉన్న ఒక గడ్డి పరకను తీసింది. రావణుడికి తనకు అడ్డుగా పెట్టింది. ఆ గడ్డి పరకనే రావణునిగా భావించి బదులు చెప్పింది. ఓ రావణ, నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు. నన్ను ఇంతగా బతిమాలే బదులు నీ ప్రేమను నీ భార్యలకు పంచి ఇవ్వు, వారిని ప్రేమించు. అంతేకాని పరుల భార్యను అయిన నా వెంట ఎందుకు పడతావు? నీవు రాక్షసుడవు. నీకు ఇతరుల భార్యలను అపహరించి అనుభవించడం ధర్మమే కావచ్చు. కానీ నేను మానవకాంతను, ఉత్తమమైన వంశంలో పుట్టాను. మరొక ఉత్తమమైన వంశంలోనికి కోడలుగా వెళ్ళాను. నా భర్తనే దైవంగా భావించిన పతివ్రతను. నీ రాజ్యమును ఐశ్వర్యములను భోగములను ఆశించి నేను ఇటువంటి నీచమైన కార్యమును చేయలేను అని సౌమ్యంగా చెప్పింది సీత. తరువాత రావణుని వంక కాకుండా శూన్యంలోనికి చూస్తూ ఇలా అంది. నీవు ధర్మములు తెలిసిన వాడవు. నీ పూర్వీకులు పాటించిన ధర్మమును పాటించు. పరస్త్రీని కోరుకోకు. నేను నీకు తగిన దానిని కాను. నీవు నీ భార్యలను ఎలా రక్షించుకుంటావో ఇతరుల భార్యలు కూడా అలా రక్షింపబడవలసిన వారే కదా. నీ భార్యలను ఇతరులు అపహరిస్తే నీకు ఎంత బాధ కలుగుతుందో, నీవు ఇతరుల భార్యలను అపహరిస్తే వారికి కూడా అంతే బాధ కలుగుతుంది కదా. ఆ విషయాన్ని గ్రహించుకో. అందుకుని నీ భార్యలతో సుఖించు. ఇంట్లో ఉన్న భార్యలతో సుఖములను అనుభవించకుండా పరుల భార్యలతో సుఖాలను కోరుకునే వాళ్లను ఆ పరుల భార్యలు పరాభవిస్తారు, శపిస్తారు. ప్రస్తుతము నీ బుద్ధి ఇతరుల భార్యల మీద ఉంది. ఇంత విపరీత బుద్ధి గల రాజుకు హితబోధ చేసే మంత్రులు గురువులు హితులు నీ రాజ్యంలో లేరా? నీ రాజ్యంలో అంతా నీలాంటి విపరీత బుద్ధులు కలవారేనా? లేక నీకు హితులైన వారు నీకు హితబోధ చేసినా నీకు వినాశకాలము దాపురించి వారి హితోక్తులను నీవు పెడచెవిన పెడుతున్నావా? ఇంద్రియ నిగ్రహము లేని రాజు పాలనలో నగరములు రాష్ట్రములు నాశనమవుతాయి. ప్రజలు కష్టాల పాలవుతారు. పరభార్యా సంగమం కోరుకునే నీలాంటి రాజు దొరకడం వలన ఈ లంకారాజ్యము తొందరలో నాశనము కాబోతోంది. దుర్మార్గుడు పాపాత్ముడు అయిన నీ పతనం చూసి సకల జనులు సంతోషిస్తారు. నిన్ను అయ్యో పాపం అనేవాడు ఉండడు. నీ చేత బాధలు పడిన వారంతా నీ పీడ విరగడయిందని ఆనందంతో పండుగలు చేసుకుంటారు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 22వ అధ్యాయము మొదటి భాగం సంపూర్ణము. హరి ఓం తత్సత్.